భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్పై పార్లమెంట్లో విద్వేషానుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. స్థానిక శ్యామల సెంటర్లో జరిగిన ఆందోళనలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ సీనియర్ నాయకులు నల్ల రామారావు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు సూరిబాబు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జి రాంబాబు మాట్లాడారు. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. భారత పార్లమెంటు వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దం పడుతున్నదన్నారు. సిపిఎం నాయకులు బి పవన్, పి తులసి, పూర్ణిమరాజు, రాజా సుబ్రహ్మణ్యం, సుందర్ బాబు, నాయకులు ఎస్ఎస్ మూర్తి, తాతారావు, శ్రీను, సిపిఐ నాయకులు వి కొండలరావు, కె రాంబాబు, రమణ, జువ్వల రాంబాబు, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, వి రాంబాబు, లావణ్య, రామకృష్ణ, దేవుడు, బాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జోజి రమణారెడ్డి, పౌర హక్కుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మీద పార్లమెంట్ లో ప్రమాణం చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ అదే భారత రాజ్యాంగ నిర్మాత పట్ల అత్యంత అవమానకరంగా మాట్లాడడాన్ని యావత్ భారతదేశ ప్రజానీకం తీవ్రంగా ఖండించాలని చెప్పని కూడా వామపక్ష పార్టీల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు అమిత్ షా పార్లమెంట్ లో? ఇవాళ పార్లమెంట్ లో భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు చర్చ జరుగుతూ ఉంటే పార్లమెంట్ సభ్యులందరూ ఆ రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సభా సంఘానికి చైర్మన్, రాజ్యాంగాన్ని రూపొందించడంలో యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉంటే అమిత్ షాకి కంటగింపుగా ఉంది. మీరు అంబేద్కర్ 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 మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ అంబేద్కర్ గురించి కాకుండా భగవంతుడి గురించి మాట్లాడితే స్వర్గానికి వెళ్తామంటున్నాడు ఆయన. చచ్చిపోయిన తర్వాత ఎక్కడో వెళ్ళే స్వర్గం కంటే ఈ దేశంలో బతికుండగా ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రం కావాలని చెప్పినటువంటి హక్కుల కోసం జీవితంతో పోరాడి ఇవాళ హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ ని స్మరించుకుంటేనే మన భావితరాలకు భవిష్యత్తు జీవితం మిగులుతుంది. ఏమిటా వ్యాఖ్య? రాజ్యాంగాన్ని రాసినటువంటి దళితులకి హక్కు ఇచ్చినటువంటి బీసీలకి, ప్రజలకి ప్రజాస్వామ్య హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి అంబేద్కర్ గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఏటా వ్యాఖ్య? అంబేద్కర్ ని ప్రతిసారి అంబేద్కర్ 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 అంటారేంటి? మీరు దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికి పోతారని ఇక్కడే ఉంది. మనువాదులు ఈ యొక్క భారతదేశంలో ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు, ఇవాళ దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్యానికి విఘాతంగా మరి బ్రిటిష్ వారికి మోకరైనటువంటి వారు ఇవాళ రాజ్యాన్ని ఏలుతున్నారు. వారు ఎవరయ్యా అంటే బీజేపీ పార్టీ, మరి నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఇవాళ భారత ప్రజలు మరి అనుభవిస్తున్నటువంటి నిర్బంధాలు కానీ, ఉద్యోగులు అనిపిస్తున్న నిర్బంధాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు అనిపిస్తున్నటువంటి నిర్బంధాలు కానీ, రచయితలు కూడా జైల్లో పెట్టి అక్రమ కేసులు బనాయించినటువంటి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం రక్షణ పొందాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ ప్రజలకు రక్షణ దాయకమైనటువంటి గుర్తించినటువంటి వారి పార్టీలు ఎవరైనప్పటికీ కూడా వారు ప్రస్తావిస్తే ఆ ప్రస్తావన సహించలేక వారు అక్కసిని వెళ్ళగక్కారు.